రెడీగా ఉత్తమ్ ఫోన్ ట్యాప్ గతంలో ఇక్కడ ఎవరైతే ఈ ఆరోపణ చేసిండో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి ఎవరైతే ప్రధానంగా మాట్లాడుకొచ్చిరో ఆయన కూడా కుయ్యో మొర్రో నా ఫోన్ ట్యాప్ అవుతుందిరో నాయనో అన్నట్టుగా మాట్లాడుకొచ్చిండు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఎక్కడికైనా తెలుస్తుంది. ఈ దుర్మార్గులు ఈ దొరలు ఆ కంచెల్ని ఏనుగు పైన పోయి బద్దలు కొడతా అన్నటువంటి వ్యక్తి మళ్ళా ఫోన్ ట్యాప్ అవుతుంది, మళ్ళీ నా ఫోన్ ట్యాప్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాడు. ఎవరైతే ట్యాపింగ్ చేసిరో వాళ్ళ పక్కన నిల్చుండి నా ఫోన్ ట్యాప్ అవుతుంది, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ అవుతుంది, మంత్రుల ఫోన్ ట్యాప్ అవుతుంది, మళ్ళీ ట్యాపింగ్ వ్యవహారాన్ని మళ్ళీసారి తెర మీదకి పట్టుకొచ్చిండు. మీ దగ్గర ఉన్న ఆధారం ఏంది? ఫోన్ ట్యాపింగ్ గురించి మీ దగ్గర అనుమానం ఏంది? ఏదో ఊరికనే మాట్లాడాలి రాజకీయాల్లో ఉండం కదా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు తప్ప కానీ నిజానికి మీ మీద చాలా గౌరవం ఉండే, చాలా విశ్వసనీయత ఉండే. అంతేందుకు ఒకనొక సందర్భంలో తొలి వెలుగు చాలా మద్దతుగా నిలిచి మీరు చేసే పోరాటాలను కూడా ఎవరు చూపించినా చూపించకపోయినా డిజిటల్ మీడియాలో ఒక ట్రెండ్ వచ్చే విధంగా మిమ్మల్ని ఒక చాలా వరకు మిమ్మల్ని చూపించినాం. మీరు చేసే వార్తల్ని కవర్ చేసినాం, మీ ప్రోగ్రామ్ని కవర్ చేసినాం, అన్ని రకాలుగా చూపించినాం. మీరంటే చాలా గౌరవం ఉంటుండే, మీ ఐడియాలజీ పైన చాలా నమ్మకం ఉంటుండే. కానీ ఈరోజు ఐడియాలజీ లేదు, ఏం లేదు, అందరు నట్టేట ముంచేసి మాలాంటి చాలామందిని మీరు మీ ఐడియాలజీ మీ యొక్క వెంట మీ మీద నమ్మకం పెట్టిన చాలామందిని కూడా నటేట ముంచేసిపోయారు. అది వేరే విషయం. కానీ ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిరు కుయ్యో మొర్రో అని మీరు చెప్తూ పదే పదే మాట్లాడుకొచ్చిర్రో ఆ కుయ్యో మొర్రో అని ఎవరైతే మోసం చేసిరనే వాళ్ళ మీద మనం పోరాటం చేసినామో కలిసికట్టుగా అన్ని రకాలుగా మీ యొక్క విషయాలపైన ప్రజానికాన్ని మీ విషయాలను చేరవేసి మేము ప్రజలను కూడా మేల్కొల్పు గురి చేసిన వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చినామో ఈరోజు మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యం వేసడం కాకుండా కొంత మాకే ఇబ్బంది అనిపిస్తుంది కూడా. ఇదేం కథ, ఇదేం కార్ఖానా, ఇదేం లొల్లి పంచాయతీ? ఆయన ఏమంటుండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ను కొందరు ట్యాప్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ అలర్ట్గా ఉండాలని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. నిజంగానే మంత్రి ఫోన్ ట్యాప్ చేశారని పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. గురువారం నాడు తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణభయం ఉందని అన్నారు. ఏం చేస్తారు నాకు తెలిసి కౌశిక్ రెడ్డి చాలా బాగా ఊహించుకుంటారు. కౌశిక్ రెడ్డి కూడా ఎందుకు ఇంతగానో ఎలివేషన్ ఇస్తారు వీళ్ళనంటే ఆయన పోయి ఉసుకో అంటే డిస్కో అంటాడు కాబట్టి ఇక కొంత సపోర్ట్ ఇద్దాం మనం కూడా. ఆయన ఆల్రెడీ రెచ్చిపోతున్నాడు కదా, రెచ్చిపోయడానికి ఇంకొంచెం ఇస్తే ఇంకా రెచ్చిపోయి మనకు అంతో ఇంతో పాజిటివిటీ పట్టుకొస్తారు కదా, సంపతి పట్టుకొస్తారు కానీ ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నది. కౌశిక్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడా? ఆయన ఏంటి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటా, మీ పార్టీ అధినేతనా? సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వచ్చాకే కేసులు నమోదవుతున్నాయని అన్నారు. సీఎం సోదరు రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని ఆర్ఎస్పీ తెలిపారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ గురించి ఇదే మాట మాట్లాడి ఇక్కడ రేవంత్ రెడ్డిని తీసేసి కేసీఆర్ అని పెట్టిండు అంతే. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పి గతంలో మాట్లాడుకొచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ పంచర్ చేయరండి కాబట్టి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడము హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరమైన విషయమని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు రైతుల పక్షాన పోరాడుతున్న హరీష్ రావుపై కావాలని అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశ అధికారిక పార్టీని ఉతికి ఆరేస్తామని హరీష్ రావు ప్రకటన చేయగానే అరెస్టులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత 25 రోజులుగా పట్టం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టారని, ఆయన్ను కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారని అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు హాస్యాస్పదమని తెలిపారు. కౌశిక్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉందని నాతో అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఏం ప్రమాదం ఉంది, ఎవరి నుంచి ప్రమాదం ఉందని చెప్పు. కౌశిక్ రెడ్డిని ఎవరు చిన్న పిల్లగాడన పోయి అనగలుగుతాడా? ఎమ్మెల్యే అరికపుడి గాంధీ అనుచరులు చంపుతారని నాతో అనేక సార్లు చెప్పారని అన్నారు. కౌశిక్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు తీసుకోకపోగా తననే అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందన్నారు. అరెస్ట్ చేసిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, శంబిపూర్ రాజులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసిన మీరు, ఐపీఎస్ స్థాయిలో పనిచేసిన మీరు, అనేక కీర్తి ప్రతిష్టతలు పొందిన మీరు, విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చదువు విషయంలో కానీ వెలుగులు నింపిన మీరు, ఈ రకంగా అనేక ప్రశంసలు పొందిన మీరు ఈరోజు ఒకరి కోసం, ఒక వ్యక్తి కోసం
ఒక వ్యవస్థ కోసం ఇంతలా పడుతున్నారే, నిజంగా వాళ్ళ మీద మీకు అంత నమ్మకం ఉన్నదా? మరి అంతే నమ్మకం ఉంటే, అంతే నిజం చేయగలుగుతారు అనుకుంటే మీరు ఎందుకు మరి బీఎస్పీ పార్టీకి వచ్చి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా అని చెప్పి ఇంతమందిని మభ్యపెట్టి, ఇంతమందిని మసిబూసి మారడికాయేసి మాలాంటి అనేక మంది వ్యక్తులని ఎందుకు మోసం చేసిరు మరి మీరు? నిజంగా కేసీఆర్ అంత అభిమానం, అంత కథ ఉన్నదా మీకు? ఏంది పరిస్థితి? నిజంగా ఒక్కోసారి మీ గురించి మాట్లాడాలంటే మాకే బాధ అనిపిస్తుంది. అరే ఇటువంటి వ్యక్తిని మనం నమ్మింది, ఇటువంటి వ్యక్తిని మనం అన్ని రకాలుగా ఆయన ఐడియాలజీని కానీ ఆయన విషయాల పట్ల మనం గర్వంగా చెప్పుకున్నది అని చెప్పి బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇంకా ఇంకా మీ స్థాయిని తగ్గించుకోకండి. ఇప్పటికే తగ్గిపోయారు చాలా. ఇంకా మీరు ఈ రకంగా మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోకండి. అంతో ఇంతో కొంత గొప్పన్న అరే ఐపీఎస్ అధికారిగా పనిచేసిండు కదా, విద్యార్థులకు నిజంగానే గురుకులాల వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత మంచి విషయాలు బోధించిండు కదా, కొంతమంది జీవితాలు వెలుగులు నింపే ప్రయత్నం చేసిండు కదా అని కొంత గౌరవం ఉన్నది. ఇంకనైనా ఆ గౌరవాన్ని ఇంకా తగ్గించుకోకండి. ఫోన్ ట్యాపింగ్ ఏడా జరిగింది ట్యాపింగ్? ఆయన ఏదో చెప్పిండు కదా అని చెప్పి, కౌశిక్ రెడ్డి చెప్పిండు కదా అని చెప్పి ప్రతి విషయంలో చెప్తున్నారా? నిజంగా అంత అనుమానం ఉందా? ఎవరు ఫోన్ ట్యాపింగ్? కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో ఒరిగేది ఏమున్నది? వాళ్ళు జరిగే లబ్ధి ఏమున్నది? ఇక పుష్ప ఫేక్ అంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.